వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ప్రియులారా, చాలా స్పష్టంగా దేవుడు చెప్పిన మాట. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో తన ప్రవక్తల ద్వారా దేవుడు అనేక సార్లు తన ప్రజలను హెచ్చరిక చేసి ఉన్నాడు. కానీ దేవుని ప్రజలు దేవుని మాట వినలేదు. సరికదా, రాజరికపు స్థితిలో ఉన్నవాడు, నాయకత్వంలో ఉన్నవాడు కూడా దేవుని మాట వెనక అన్యురాలైనటువంటి లేదా అన్యుల రాజ్యానికి సంబంధించినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అనేది దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని పద్ధతికి, దేవుని యొక్క కార్యానికి విరుద్ధమైనదిగా మనకు తెలియచేయబడతా ఉంది. వింటున్నారు నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా,